దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి రాజును మనం చూసుకుందామండి. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే, అబీషాలోము అనేటువంటి ఒక వ్యక్తి, దావీదు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడైన మాట. ఆయన దావీదు గారు, ఈయన గొలియాతును చంపిన వ్యక్తి, కొన్ని రాజ్యాలను ఓడించిన వ్యక్తి. ఎక్కడో గొర్రెలు కాసుకుని ఈ దావీదు ఒక దేశాన్ని పరిపాలిస్తూ కొన్ని రాజ్యాలను తన గుప్పిట్లోకి తీసుకోగలిగిన ఆ దేవుని సేవకుడు ఇతను. ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆధారపడే వ్యక్తి. ఒక దినమున తన కుటుంబంలోనే సమస్య ఎదురైంది. ఎవరు ఆ సమస్య అంటే, అబీషాలోము, దావీదు కుమారుడే. ఆ రాజ్యాలు, నా తండ్రి రాజ్యాలను నేను ఎలాగైనా పరిపాలించాలని కుట్ర పన్ని కొన్ని అవమానకరమైన పనులు చేయటం వల్ల దావీదు ఎప్పుడు అడవిలో దాముకుంటాడు. ఎందుకు? కుమారుడిని జయించలేకనా, చంపలేకనా? తన కుమారుడు కదండి, చంపలేడు. ఎందుకంటే తన కడుపును పుట్టినోడు కాబట్టి. అందుకని దాముకుంటే అక్కడికి యుద్ధానికి వెళ్తాడు అబీషాలోము. వెళ్తాడు. ఆ యుద్ధంలో అబీషాలోము చనిపోయాడు. అబీషాలోము సైన్యం ఓడిపోయింది. మరలా రాజ్యం దావీదుదైంది. కానీ దావీదు ఇక్కడ ఏమంటాడు తెలుసా? కుమారుడు చనిపోతే, నా కుమారుడా అబీషాలోము, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండు కదా అని ఏడుస్తున్నాడు. ఎంతమంది తండ్రులు ఉన్నారంటే ఇలాగ బిడ్డలను ప్రేమించే తండ్రులు? రాజ్యాల కోసం, దేశం కోసం సొంత కడుపును పెట్టిన కొడుకులను చంపేసిన రాజులు ఉన్నారండి. దయచేసి మీ పిల్లలు మంచిగా ఉండాలంటే ముందు మీరు వారిపైన ప్రేమ చూపించండి. వారి జీవితాలు బాగుంటాయి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.